న్యాయ నిర్ణయం. పూర్వం కాశ్మీరు రాజ్యాన్ని సుకేతుడనే రాజు పరిపాలించేవాడు. శ్రీనగరు ఆ రాజ్యానికి రాజధాని. శ్రీనగరుకు దూరాన ఉన్న ఇంకొక నగరంలో ఒక న్యాయాధికారి ఉండేవాడు. న్యాయ నిర్ణయం చెయ్యటంలో ఆయన ఎంతో ప్రజ్ఞ కనబరచసాగాడు. కొద్ది కాలంలోనే ఆయన ఖ్యాతి కాశ్మీరు రాజ్యం అంతటా వ్యాపించింది. ఈయనను ఎక్కడెక్కడి వాళ్ళు మెచ్చుకుంటూ ఉండటం చూసి సుకేత మహారాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆ న్యాయాధికారి న్యాయ నిర్ణయం చేసి ఇచ్చే తీర్పులు ఎలా ఉంటాయో స్వయంగా చూడాలని ఆయనకు కోరిక కలిగింది. వెంటనే ఆయన సామాన్యుడి దుస్తులు ధరించి తన గుర్రాన్ని ఎక్కి ఆ న్యాయాధికారి ఉండే నగరానికి బయలుదేరాడు. సుకేత మహారాజు 2 రోజులు ప్రయాణం చేసి తన గమ్యస్థానం చేరాడు. ఆయన నగర ద్వారం దాటి నగరంలోకి వెళుతూ ఉండగా దారి పక్కన ఉన్న ఒక అవిటి బిచ్చగాడు ధర్మప్రభు అంటూ దగ్గరికి వచ్చాడు. రాజు అతని చేతిలో కొంత డబ్బు పెట్టి ముందుకు సాగిపోబోయాడు. కాని బిచ్చగాడు ఆయనను వదలక మళ్ళీ ధర్మప్రభు అన్నాడు. ధర్మం చేస్తిని గదా, ఇంకేం కావాలి అన్నాడు రాజు. బాబు, నగరంలో సంత సాగుతోంది. అవిటివాణ్ణి అంత దూరం నడిచిపోలేను. గుర్రం మీద మీ వెనక ఎక్కించుకోండి. సంత దగ్గర దిగి నా దారిన నేను పోతాను అన్నాడతను. సరే ఎక్కు అని రాజు ఆ బెచ్చగాడిని తన వెనక కూర్చోబెట్టుకుని నగర మధ్యానికి వెళ్ళాడు. అక్కడే సంత జరుగుతోంది. ఇదే సంత, ఇక నువ్వు దిగి వెళ్ళవచ్చు అన్నాడు రాజు. నువ్వే దిగు ముందు అన్నాడు అవిటి బిచ్చగాడు. అతను దిగలేక తన సహాయం కోరుతున్నాడనుకుని రాజు గుర్రం దిగి నా చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా దిగు అన్నాడు అతనితో. నన్ను దిగమనడానికి నువ్వెవరు? పోనీ పాపమని గుర్రం ఎక్కనిచ్చినందుక అన్నాడు అతను. నా గుర్రం మీద నన్ను నువ్వెక్కనిచ్చేదేమిటి? పిచ్చి మాటలాడక దిగు అన్నాడు రాజు. ఈ గుర్రం నాది, నేను దిగను అన్నాడు బెచ్చగాడు ఖచ్చితంగా. ఎంత అన్యాయం నేనెక్కడా చూడలేదు. ఈ నగరంలో గొప్ప న్యాయాధికారి ఉన్నాడు తెలుసా అన్నాడు రాజు. ఎంత న్యాయాధికారి అయితే మాత్రం ఈ గుర్రం నాలాంటి కాళ్ళు లేని వాడిదాన్ని తీర్పిస్తాడు గాని పీడిరాయిలాగా ఉన్న నీదని ఒక్కనాటికి చెప్పడు అన్నాడు బెచ్చగాడు. ఏం చెబుతాడో తెలుసుకుందాం, న్యాయస్థానానికి పద అన్నాడు రాజు. నాకేం భయం లేదు, పోదాం పద అన్నాడు బెచ్చగాడు. న్యాయాధికారి తమ ఇద్దరి మధ్య ఏ విధంగా న్యాయం చెబుతాడో చూడాలని రాజుకు తీవ్రమైన కోరిక కలిగింది. రాజు బిచ్చగాడు కలిసి న్యాయస్థానానికి వెళ్లేసరికి అప్పటికే కొన్ని ఫిర్యాదులను గురించి విచారణ జరుగుతూ ఉంది. ఒక కరణము, ఒక రైతు, ఒక స్త్రీని గురించి తగాదపడి వచ్చారు. ఆ స్త్రీ మోగది. ఆమె నా భార్య అంటే నా భార్య అని ఆ ఇద్దరు పురుషులు తగాద పడుతున్నారు. ఇద్దరు ప్రమాణాలు చేశారు. సరే, ఈరోజు ఈమెను నా దగ్గర వదిలి వెళ్ళండి, రేపు నేను మీకు తీర్పు చెబుతాను అన్నాడు న్యాయాధికారి. తర్వాత ఒక కసాయి, ఒక నూనె గానుగవాడు వచ్చారు. కసాయి చేతిలో గుప్పెడు చిల్లర డబ్బులున్నాయి. గానుగవాడి చేతుల నిండా నూనె ఉంది. అయ్యా, ఈ కసాయి నా దగ్గరికి వచ్చి ఒక బంగారు నాణ్యానికి చిల్లర ఇచ్చేటట్టయితే నూనె కొంటానన్నాడు. నేను నా దగ్గర ఉన్న చిల్లరంతా తీసి లెక్క పెడుతూ ఉండగా డబ్బులన్నీ లాగేసుకుని తనవేనంటున్నాడు. న్యాయం చిత్తగించాలి అన్నాడు నూనె గానుగవాడు. అయ్యా, నేను ఈ మనిషి దగ్గర నూనె కొనటానికి వెళ్ళిన మాట నిజమే. నా జేబులో ఎంత డబ్బున్నదో తీసి లెక్క పెట్టుకుంటూ ఉంటే ఈ మనిషి నా చెయ్యి పట్టుకుని ఈ డబ్బులు తనవేనంటున్నాడు. న్యాయం చిత్తగించాలి అన్నాడు కసాయి. ఆ డబ్బులు నా వద్ద ఉంచి రేపు రండి, తీర్పు చెబుతాను అన్నాడు న్యాయాధికారి. తర్వాత గుర్రం తగాదా వచ్చింది. అయ్యా, మాది శ్రీనగరు. ఇవాళ సంతలో కొన్ని సరుకులు కొందామని నేను నా గుర్రం మీద ఎక్కి ప్రయాణమై వచ్చాను. నగర ద్వారం వద్ద ఈ అవిటి మనిషి తగిలి నన్ను ధర్మం అడిగాడు. డబ్బులిచ్చాను. తర్వాత తనను నా గుర్రం మీద ఎక్కించుకుని సంత వద్దకు చేర్చమన్నాడు. అలాగే చేశాను. కానీ సంత వద్ద ఈ మనిషి దిగకపోగా పైపెచ్చు ఈ గుర్రం తనదేనంటున్నాడు అని రాజు చెప్పాడు. అయ్యా, నేను కాళ్ళు లేనివాణ్ణి, అందుచేత ఎక్కడికి వెళ్ళినా ఈ గుర్రం మీదే వెళతాను. సంత కోసమని నేను వస్తూ ఉండగా ఈ పెద్ద మనిషి ద్వారం వద్ద కనిపించాడు. చాలా దూరం నడిచి డస్సిపోయానని చెప్పి తనను ఎలాగైనా సంతకు చేర్చమన్నాడు. సరే కదా అని సంత దాకా తెస్తే ఈ గుర్రం తనదేనని నాతో పేచీ పడ్డాడు. తమరు న్యాయం నిర్ణయించండి అన్నాడు అవిటివాడు. న్యాయాధికారి ఒక క్షణం ఆలోచించి,
ఈ గుర్రాన్ని నా వద్ద ఉంచి వెళ్ళి మళ్ళీ రేపు రండి, తీర్పు చెబుతాను అన్నాడు. మర్నాడు న్యాయస్థానానికి ఫిర్యాదీలు, ప్రేక్షకులు వచ్చారు. న్యాయాధికారి కరణాన్ని పిలిచి, ఈ స్త్రీ మీ భార్యే, మీరామెను తీసుకువెళ్ళండి. ఈ రైతు తప్పుడు ఫిర్యాదు చేసినందుకు గాను 50 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు. తర్వాత ఆయన రెండవ ఫిర్యాది అయిన కసాయిని పిలిచి, ఈ డబ్బులు నీవే, తీసుకో. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు నూనెగానుగ వాడికి 50 కొరడా దెబ్బలు శిక్ష అన్నాడు. తర్వాత న్యాయాధికారి రాజును, అవిటివాణ్ణి పిలిచి, మీరు తగాదా పడే గుర్రాన్ని 20 గుర్రాల మధ్య కట్టేయించాను. వాటిలో మీ గుర్రాన్ని మీరు పోల్చుకోగలరా అని అడిగాడు. పోల్చుకోగలనని రాజు అన్నాడు. పోల్చుకోగలనని అవిటివాడు కూడా అన్నాడు. న్యాయాధికారి రాజుతో, ముందు నువ్వు నా వెంటరా అని తీసుకుపోయాడు. 20 గుర్రాల మధ్య ఉన్న తన గుర్రాన్ని రాజు సులువుగా గుర్తించాడు. సరే, నువ్వు న్యాయస్థానానికి వెళ్ళి అవిటివాణ్ణి పంపించు అన్నాడు న్యాయాధికారి. రాజు అలాగే చేశాడు. అతను కూడా రాజులాగే గుర్రాన్ని గుర్తించాడు. న్యాయాధికారి న్యాయస్థానానికి తిరిగి వచ్చి రాజుతో, ఆ గుర్రం నీదే, దాన్ని నువ్వు తీసుకుపోవచ్చు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఈ అవిటివానికి 50 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అంతటితో ఆ పూటకు కచేరీ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. రాజు ఒక్కడే ఉండిపోవటం చూసి న్యాయాధికారి, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? నేనిచ్చిన తీర్పు నీకు తృప్తికరంగా లేదా అని అడిగాడు. చాలా తృప్తికరంగా ఉంది. ఆ విషయమై మీతో మాట్లాడాలని ఆగాను. న్యాయం చెప్పటం తేలిక కాదు. నా ఫిర్యాదు విషయంలో మీరు న్యాయమే చెప్పారని నాకు తెలుసు. మిగిలిన ఫిర్యాదుల సంగతి నేనేమి చెప్పలేను. బహుశా వాటిలో కూడా న్యాయంగానే తీర్పు చెప్పి ఉంటారు. కానీ మీరు అంత తెలివిగా ఎలా న్యాయ నిర్ణయం చేస్తారో నేను ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు రాజు. అది నువ్వనుకున్నంత కష్టం కాదు. ఆ స్త్రీ విషయం తీసుకో. ఆమెను నిన్న రాత్రి మా ఇంటికి తీసుకుపోయాను. ఇంటికి వెళ్ళగానే ఆమెను పిలిచి నా కలం కడిగి అందులో సిరా పొయ్యమన్నాను. ఆమె ఆ పని చేయటం అలవాటున్న దానిలాగా పని చేసేసింది. మామూలు రైతు భార్య అయితే అలా చెయ్యలేదు. అందుచేత ఆమె కరణం భార్యేనని నిర్ణయించాను అన్నాడు న్యాయాధికారి. మరి డబ్బులు కసాయివాడివేనని ఎలా నిర్ణయించారు అన్నాడు రాజు. అది మరీ తేలిక. నూనెగానుగ వాని చేతులు, అరిచేతులు నూనె ఓడుతూ ఉండటం నువ్వు కూడా గమనించే ఉంటావు. అవి వాడి చేతితో పట్టుకున్న డబ్బులైతే వాటికి నూనె అంటి ఉండాలి. ఆ డబ్బులను నీటిలో వేసి చూశాను. ఒక్క చుక్క నూనె కూడా నీటి మీద తేలలేదు అన్నాడు న్యాయాధికారి. మా తగాదాలో గుర్రం నాదని ఎలా నిర్ణయించారు? అవిటివాడు గుర్రాన్ని గుర్తించలేకపోయాడా అని రాజు అడిగాడు. గుర్తించాడు. మీరిద్దరూ గుర్రాన్ని గుర్తించగలరని నాకు ముందే తెలుసును అన్నాడు న్యాయాధికారి. రాజు ఆశ్చర్యంతో, అయితే మరి గుర్రం నాదని మీరెలా నిర్ణయించారు అని అడిగాడు. నేను గమనించినది మీలో ఎవరు గుర్రాన్ని గుర్తించుతారా అని కాదు, గుర్రం మీలో ఎవరిని గుర్తిస్తుందా అని. అది నిన్నే గుర్తించింది. అందుచేత గుర్రం నీదని నిర్ణయించాను అన్నాడు న్యాయాధికారి. ఆ న్యాయాధికారి తెలివితేటలు సుకేత మహారాజుకు అపూర్వంగా కనిపించాయి. ఆయన శ్రీనగరుకు తిరిగి వెళ్ళాక న్యాయాధికారిని రప్పించి ఆయనకు ఒక జాగీరు బహూకరించాడు. తాను తీర్పు చెప్పినది మహారాజుకేనని తెలిసి న్యాయాధికారి పొందిన ఆశ్చర్యానికి అంతులేదు. కథ సమాప్తం. జాతక కథ. మానవ జన్మ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు మగధ రాజ్యంలో ఒక పేదవాడుగా జన్మించి మగధరాజు పరివారంలో ఒకడుగా ఉంటూ ఉండేవాడు. మగధ దేశానికి అంగదేశానికి మధ్యగా చంపా నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది అడుగున నాగరాజ్యం ఉండేది. చెంపేయుడు ఆ రాజ్యానికి రాజు. మగధ రాజ్యానికి అంగరాజ్యానికి మధ్య ఎల్లప్పుడూ యుద్ధాలు సాగుతూ ఉండేవి. అలా జరిగిన ఒక యుద్ధంలో మగధరాజు ఓడిపోయాడు. ఆయన తన గుర్రం మీద ఎక్కి పారిపోతూ చంపా నది వద్దకు వచ్చి తన శత్రువు చేతికి చిక్కి చావటం కంటే ఆత్మహత్య చేసుకోవటం మంచిదనే ఉద్దేశంతో తన గుర్రంతో సహా నదిలోకి ఉరికాడు. మగధరాజుతో సహా గుర్రం నాగరాజు కొలువుకోవటంలో వాలింది. నాగరాజు తన సింహాసనం నుంచి లేచి వచ్చి మగధరాజుకు ఆదరపూర్వకంగా స్వాగతమిచ్చి
ఆయన కథ యావత్తూ తెలుసుకున్నాడు. జరిగిన దానికి మీరు విచారించకండి. ఈ యుద్ధంలో మీకు విజయం లభించటానికి నేను తోడ్పడగలను అని నాగరాజు తన అతిథికి మాట ఇచ్చాడు. ఆ ప్రకారమే నాగరాజు మగధరాజుకు యుద్ధంలో సహాయపడ్డాడు. అంగరాజు మగధరాజు చేతిలో చనిపోయాడు. మగధరాజు 2 దేశాలకు రాజై వైభవంగా పరిపాలించసాగాడు. అది మొదలు మగధరాజుకు నాగరాజుకు బద్ధ మైత్రి ఏర్పడింది. మగధరాజు ఏటా ఒక రోజున సపరివారంగా చంపా నదీ తీరానికి వెళ్ళేవాడు. ఆ రోజున నాగరాజు నది నుంచి అత్యంత వైభవంతో వెలువడి మగధరాజు తెచ్చిన బహుమానాలు అందుకునేవాడు. మగధరాజు పరివారంలో ఒక భృత్యుడుగా ఉంటున్న బోధిసత్వుడు ఏటా నాగరాజు వైభవాన్ని కళ్ళారా చూస్తూ వచ్చాడు. ఆయన చనిపోయే క్షణాన ఈ నాగరాజు వైభవమే ఆయన మనసులో మెదిలింది. ఆ కారణం చేత ఆయన నాగరాజు చనిపోయిన 7వ నాడు తానే నాగరాజుగా జన్మించాడు. కానీ కిందటి జన్మలో పుణ్యాత్ముడై ఉండిన కారణం చేత ఆయనకిప్పుడు తన పాము శరీరం చూసుకోగానే ఎంతో రోత పుట్టింది. నాగరాజు ఐశ్వర్యాన్ని కాంక్షించినందుకు ఆయన పశ్చాత్తాపం కూడా కలిగింది. ఆయన ఆత్మహత్య చేసుకుని ఈ జన్మ చాలిద్దామనుకుంటున్న సమయంలో సుమన అనే నాగకన్య ఆయన ఉన్న చోటికి తన చెలికత్తెలను వెంటబెట్టుకుని వచ్చి ఆయనకు ప్రణామం చేసింది. ఆమెను చూడగానే నాగరాజు ఆత్మహత్యా ప్రయత్నం మానేసి ఆమెను తన భార్యను చేసుకుని నాగలోకాన్ని పరిపాలించసాగాడు. కానీ కొంతకాలానికి ఆయనకు ఉపవాసాలు నిష్టలు జరిపి పుణ్యం సంపాదించుకోవాలనే కోరిక కలిగింది. ఇందుకుగాను ఆయన తన లోకాన్ని విడిచి మానవలోకంలోకి వెళ్ళ నిశ్చయించాడు. ఉపవాస దినాలు వచ్చినప్పుడు ఆయన తన భవనం వెలువడి ఒక రహదారి పక్కన ఉండే చీమల పుట్ట మీద చుట్ట చుట్టుకుని పడుకుని నన్ను ఏ గద్ద అయినా తన్నుకుపోని, ఏ పాముల వాడైనా పట్టుకుపోని అనుకునేవాడు. కానీ ఆయన అనుకున్నట్టు జరగలేదు. రహదారి వెంట వెళ్లే మనుష్యులు పుట్ట మీద చుట్టుకుని ఉన్న పామును చూసి దేవతగా భావించి పూలతోనూ చందనంతోనూ పూజించసాగారు. ఆ సమీపాన ఉండే గ్రామానికి చెందిన వారు కొందరు ఆ నాగరాజుండే పుట్ట వద్ద ఒక ఆలయం కూడా కట్టారు. ప్రతిరోజు అక్కడికి రకరకాల ప్రజలు వచ్చి పిల్లలు కావాలని తమ కోరికలు తీరాలని మొక్కుకోసాగారు. నాగరాజు ఉపవాస దినాలన్నీ పుట్ట మీద గడిపి ప్రతి మాసము కృష్ణపాడ్యమి నాడు ఇంటికి తిరిగిపోతూ ఉండేవాడు. ఒకనాడు సుమన ఆయనకు, స్వామి, మీరు తరచూ మానవలోకంలోకి వెళుతున్నారు. ఆ లోకం అపాయకరమైనది, భయంకరమైనది. మీకేదైనా ప్రమాదం జరిగే పక్షాన నాకా సంగతి తెలిసేదెలా అన్నది. నాగరాజు సుమనను ఒక కొలను వద్దకు తీసుకుపోయి, ఈ నీరు చూడు, నాకేదైనా దెబ్బ తగిలితే ఈ నీరు మురికవుతుంది. నన్నేదైనా గరుడ పక్షి తన్నుకుపోతే ఈ నీరు ఎగిరిపోతుంది. అలా కాక ఏ మంత్రగాడైనా నన్ను పట్టుకున్న పక్షంలో ఈ నీరు రక్తవర్ణంగా మారుతుంది అని ఆమెతో చెప్పాడు. కాశీనగరవాసి అయిన ఒక యువకుడు తక్షశిలకు వెళ్ళి అక్కడ వశీకరణ విద్య నేర్చుకుని తన దేశానికి తిరిగిపోతూ నాగరాజు పడుకునే చోటికి రహదారి వెంబడి వచ్చాడు. పుట్టపైన చుట్టుకుని పడుకుని ఉన్న నాగరాజు అతని కంటపడ్డాడు. వెంటనే ఆ యువకుడు పామును మంత్రంతో బంధించి పట్టుకుని ఒక బుట్టలో పెట్టి ఒక గ్రామానికి తీసుకుపోయి అక్కడ ఆ పామును ఆడించాడు. చూడవచ్చిన గ్రామస్తులు పాములాటకు సంతోషించి ఆ యువకుడికి డబ్బు, ఇతర బహుమానాలు ఇచ్చారు. ఈ కుగ్రామంలోనే ఇంత ధనం వస్తే ఇంకా పట్టణాలలో పామును ఆడిస్తే ఇంకా ఎంత వస్తుందో అని ఆ యువకుడికి ఆశ కలిగింది. అతను పామును వెంట తీసుకుని కాశీనగరానికి బయలుదేరి బండి మీద ప్రయాణం చేస్తూ 1 మాసానికల్లా కాశీనగరాన్ని చేరుకున్నాడు. ఈ నెల రోజుల పాటు నాగరాజు కటిక ఉపవాసాలు చేశాడే గాని ఆ యువకుడిచ్చిన కప్పలను తాకనే లేదు. నేను ఆహారం తిన్నంతకాలము నాకీ బుట్టలో ఈ యువకుడి వల్ల ఖైదు తప్పదు అని ఆయన తెలుసుకున్నాడు. ఆ యువకుడు నాగరాజు చేత కాశీనగర సమీపాన గల అనేక గ్రామాలలో ఆడించి అక్కడి ప్రజల నుంచి అంతులేని ధనం సంపాదించాడు. ఈ పాములాట వినోదం గురించి త్వరలోనే కాశీరాజుకు తెలియవచ్చింది. ఆయన యువకుణ్ణి పిలిపించి తన వినోదం కోసం పాములాట ఏర్పాటు చేయించాడు. ఈ లోపల నాగలోకంలో సుమన నెల రోజులుగా తన భర్త ఇంటికి రాకపోవటం గమనించి ఏదో జరిగి ఉంటుందని భయపడి నిజం తెలుసుకునేందుకు కొలను వద్దకు వెళ్ళింది.
కొలనులో నీరు ఎర్రగా రక్తం రంగులో ఉంది. ఎవరో పాములవాడు తన భర్తను పట్టుకున్నట్టు సుమన తెలుసుకుంది. ఆమె తన భర్తను వెతుక్కుంటూ బయలుదేరి దారిలో వాకపు చేస్తూ త్వరలోనే కాశీనగరం చేరుకుంది. ఆమె అక్కడికి చేరేసరికి పాములాట జరుగుతున్నది. రాజుగారు అనేక మంది ప్రజలు చేరి వినోదం చూస్తున్నారు. తన భార్యను చూడగానే నాగరాజు సిగ్గుపడి ఆట మాని బుట్టలోకి వెళ్ళిపోయాడు. సుమన మానవ స్త్రీ రూపం ధరించి రాజును సమీపించి, మహారాజా, నాకు పతిభిక్ష పెట్టండి అని వేడుకుంది. ఇంతలోనే పాము కూడా బుట్టలో నుంచి బయటికి పాకి వచ్చి అందరూ చూస్తుండగానే ఒక ఆకర్షణీయమైన యువకుడి ఆకారం ధరించింది. కాశీరాజు ఆ నాగదంపతులను చూసి ముచ్చటపడి వారిని వారం రోజుల పాటు తన అతిథులుగా ఉంచుకుని తర్వాత వారి వెంట తాను కూడా సపరివారంగా ప్రయాణమై నాగలోకానికి వెళ్ళాడు. నాగలోకంలోని ఐశ్వర్యము, అందము, వైభవము చూసి కాశీరాజుకు చెప్పతరం కాని ఆశ్చర్యం కలిగింది. ఇంత వైభవంలో ఓల్లాడుతూ మీరు పాము రూపంలో చీమల పుట్టపై చుట్టుకుని పడుకోవడానికి కారణమేమిటి అని కాశీరాజు ఆశ్చర్యంగా నాగరాజును అడిగాడు. రాజా, ఇక్కడ ఎంత వైభవం ఉన్నప్పటికీ జన్మరాహిత్యం పొందే సౌకర్యం మీ మానవలోకంలో మాత్రమే ఉన్నది అని నాగరాజు ఆయనకు సమాధానం చెప్పాడు. కాశీరాజు ఈ మాట విని పరమానందం చెందాడు. ఆయన తన రాజ్యానికి తిరిగి వెళ్ళేటప్పుడు నాగరాజు ఆయనకు అంతులేని బహుమానాలిచ్చి పంపాడు. కథ సమాప్తం. చికిత్స పొందిన అంతరాత్మ. విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఈ ప్రయాస అంతా నీ అంతరాత్మ ప్రేరణ చేత పడుతున్న పక్షంలో నేనొక సలహా ఇస్తాను. అదేమంటే, అంతరాత్మలు నమ్మదగినవి కావు. కొంతకాలం పాటు అవి ఆనందం ఇచ్చినా చివరికి అవి భీతి కలిగిస్తాయి. ఇందుకు ఉదాహరణగా నీకు హిరణ్యగుప్తుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం అలకా నగరంలో హిరణ్యగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకు నగరంలో చాలా పెద్ద దుకాణం ఉండేది. అందులో దొరకని వస్తువు అంటూ లేదు. రోజు అనేక వందల మంది ఆ దుకాణంలో వస్తువులు కొనుక్కుపోతూ ఉండేవారు. కానీ ఎన్ని ఏళ్లు వ్యాపారం చేసినా దుకాణం మీద కొంచెం కూడా లాభం లేకపోయింది. దీనికి కారణమేమంటే, హిరణ్యగుప్తుడు మెతక స్వభావం కలవాడు. దుకాణానికి పేదవాళ్లు వస్తే వారికి అప్పు పెట్టేవాడు. ఆ బాకీ ఎన్నటికీ తీరకపోగా పాపం పెరిగినట్టు పెరిగేది. చిన్నపిల్లలెవరన్నా వస్తే వాళ్లకు తినటానికి అది ఇది పెట్టేసేవాడు. ఎక్కువ ధర చెప్పటమో తక్కువ తూకాలు తూయటమో అతనికి కొంచెం కూడా చేతనయ్యేది కాదు. అందువల్ల అప్పులు పెట్టడం చేత వచ్చిన నష్టం ఇంకో రకంగా పూడే అవకాశం లేకపోయింది. హిరణ్యగుప్తుడికి ఇంకొక దురలవాటు కూడా ఉండేది. వస్తువులు కొన్నవారు తన చేతిలో వేసే డబ్బులు సరిగా ఉన్నాయో లేదో చూసుకునే ఓపిక అతనికి ఉండేది కాదు. ఈ సంగతి తెలుసుకుని పోకిరి వాళ్ళు పోటా సొమ్ము అతని చేతిలో పెట్టేవాళ్ళు. వాటికేసి చూడకుండానే అతను వాటిని తన గల్లా పెట్టెలో వేసుకునేవాడు. ఇందువల్ల అలకానగరంలో ఉన్న పోటాణాల్లో సగానికి పైగా హిరణ్యగుప్తుడి గల్లా పెట్టెలోనే ఉండేవి. ఎంతమంది ఎన్నిసార్లు మోసగించినా హిరణ్యగుప్తుడు అందరినీ నమ్మేవాడు. ఏమాత్రం కష్టంలో ఉన్న వారిని చూసినా జాలిపడేవాడు. ఈ నమ్మకం మూలంగా ఎవరు వచ్చి తులసి తీర్థం తెచ్చి ఇచ్చినా, ప్రసాదం తెచ్చి ఇచ్చినా వారికి అడగకుండానే స్వయం పాకం ఇచ్చి పంపేవాడు. హిరణ్యగుప్తుడి భార్య నెత్తి నోరు కొట్టుకునేది. ఇన్నేళ్లుగా దుకాణం నడుపుతూ ఇంకొకడైతే లక్షలు గడించి ఉండును. నీ మొహానికేమీ లేదు, రాబడి కన్నా అప్పులు జాస్తి, ఇట్లా ఎంతకాలం జరుగుతుంది అని మొగుడిని శాపనార్థాలు పెట్టేది. ఎంతకాలం వెళ్ళలేదా, ఇట్లాగే వెళుతుంది. 3 రోజులుగా గంజైనా తాగలేదని ఏడ్చే మనిషికి సోలెడు నూకలు అప్పిస్తే అదో పెద్ద తప్ప అనేవాడు హిరణ్యగుప్తుడు. అయితే ఉన్నదంతా పందారం చేసేయి, వ్యాపారం కూడా ఎందుకు అనేది భార్య. ఇంతలో ఒక దారుణం జరిగింది. హిరణ్యగుప్తుడు తన గల్లా పెట్టెలో డబ్బు ఎంచుకుంటూ ఉండగా అందులో ఒక ఇత్తడి బిళ్ళ కనిపించింది. అది చూడటానికి బంగారు నాణ్యంలాగానే ఉంది గాని నిజానికి ఇత్తడిది. ఆ నాణ్యాన్ని తనకు ఎవరిచ్చారో హిరణ్యగుప్తుడికి చచ్చిన జ్ఞాపకం రాలేదు. ఆ రోజు హిరణ్యగుప్తుడి భార్య మహాకాళిలా విజృంభించింది. నువ్వు వట్టి మూఢుడివి, ఈ సంగతి అలకానగరంలో ఉన్న అందరికీ తెలిసిపోయింది.
నిన్ను చూసి అందరూ నవ్వుతున్నారు అని ఎత్తి పొడిచింది. హిరణ్యగుప్తుడికి రోషం వచ్చింది. ఈ మోసం ఎవరు చేశారో తెలుసుకోకుండా వదులుతాననుకున్నావా అన్నాడు అతను భార్యతో. అలకానగరంలో ఒక బేతాళ మాంత్రికుడు ఉన్నాడు. ఆయన చాలా సిద్ధులు కలవాడు. ఏవో మంత్రాలు నేర్చి పిశాచాలను వదలగొట్టే మామూలు మాంత్రికుడు కాడు. తనకు నకిలీ నాణ్యాన్ని అంటగట్టిన వారెవరో తెలుసుకోవడానికని హిరణ్యగుప్తుడు ఈ బేతాళ మాంత్రికుడి వద్దకు వెళ్ళాడు. బేతాళ మాంత్రికుడు హిరణ్యగుప్తుడిని కూర్చోబెట్టి ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. హిరణ్యగుప్తుడు తన పైపట్ట కొంగుముడి నుండి ఆ నకిలీ నాణ్యాన్ని తీసి మాంత్రికుడికి చూపిస్తూ, స్వామి, ఈ ఇత్తడి బిళ్లను బంగారు నాణ్యం కింద నాకెవరో అంటగట్టారు. ఆ పని చేసిందెవరో నాకు తెలియజేస్తే తమకు ఏదైనా కట్నం ఎంచుకుంటాను అన్నాడు. మాంత్రికుడు విరగబడి నవ్వాడు. చివరికి ఆయన, ఓరి మూఢుడా, ఇది ఎవరిచ్చారో ఇప్పుడే చెప్పగలను, కానీ దానివల్ల నీకేం ప్రయోజనం రా? రేపు మళ్ళీ ఇంకొకరు నీ దుకాణానికి వచ్చి ఇలాగే నిన్ను మోసగిస్తారు. అసలు నీలో ఉండే వ్యాధికి చికిత్స జరగాలిరా అన్నాడు. వ్యాధా? నాకే వ్యాధి లేదు స్వామి, పిడిరాయిలాగున్నాను. ఏనాడు చిర్రున చీది ఎరుగను అన్నాడు హిరణ్యగుప్తుడు. ఓరి మూఢుడా, నీకు చత్వారం లేదుట్రా అన్నాడు మాంత్రికుడు గద్దించి. కొంచెం కూడా లేదు స్వామి, మైలు దూరాన ఉన్న మనిషిని కూడా ఇట్టే పోల్చగలను, అరిచేతిలో ఆవగింజలు లెక్కించగలను అన్నాడు హిరణ్యగుప్తుడు మాంత్రికుడి కేసి వినయంగా చూస్తూ. మాంత్రికుడు మళ్లీ నవ్వాడు. నీ చత్వారం కళ్లకు సంబంధించినది కాదురా, నీ అంతరాత్మకు సంబంధించినది. నీ అంతరాత్మ చాలా తీవ్రమైన వ్యాధితో తీసుకుంటున్నది. నువ్వు డబ్బు కేసి సరిగా చూడలేవు. ఎవరైనా పేదవాళ్లను చూడగానే నీ గుండె దడదడలాడిపోతుంది, అవునా అన్నాడు మాంత్రికుడు. అందులో జబ్బేముంది స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు. కాస్తా కోస్తా జబ్బా? ఈ జబ్బుతో నువ్వు వ్యాపారం ఏం చేస్తావురా? మరి 5-6 ఏళ్ల కాలంలో నీ వ్యాపారం దివాలా తీస్తుంది. చూడటానికి చిల్లి గవ్వైనా నీ కంట పడదు. నీకు నీ పిల్లలకు ఎవరైనా గంజి నూకలు అప్పివ్వవలసి వస్తుంది. నీ అంతరాత్మకు పట్టిన వ్యాధి మహాభయంకరమైనది. దాన్ని చికిత్స చేసుకుని బాగుపడతావా, లేక ఆ వ్యాధితో అడుగంటిపోతావా? ఏదో ఒకటి తేల్చుకో అన్నాడు బేతాళ మాంత్రికుడు. హిరణ్యగుప్తుడు హడలిపోయాడు. అతనికి వ్యాపారంతో 4 కాలాల పాటు బతికి బాగుపడాలనే ఉంది. అందుచేత మాంత్రికుణ్ణి, స్వామి, నా జబ్బు ఎలా పోగొడతారు? దానికి నేనేం చెయ్యాలి? తమకు ఎంత కట్నం ఇచ్చుకోవాలి అని ఆదుర్దాగా అడిగాడు. అష్టసిద్ధులు గలవాణ్ణి నాకు నీ కట్నం ఎందుకురా? నీ అంతరాత్మను నా వద్ద ఉంచిపో. వచ్చే అమావాస్య నాటికి దానికి పూర్ణారోగ్యం కలిగించి మళ్ళీ నీ పరం చేస్తాను అన్నాడు మాంత్రికుడు. నా అంతరాత్మ నాలో ఉంటుంది కదా, దాన్ని తమకెలా ఇవ్వగలను స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు. నీ అంతరాత్మను నాకివ్వటానికి సమ్మతించరా? దాన్ని ఎలా తీసుకోవాలో, ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను అన్నాడు మాంత్రికుడు. అలాగే తీసుకోండి స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు. మాంత్రికుడు కళ్ళు మూసుకుని ఏదో ఉచ్చరించి, జై బేతాళ అని పెద్దగా అరిచి 2 చేతులతోనూ దోమను పట్టుకున్నట్టు ఏదో పట్టుకుని, ఇక నీవు వెళ్ళవచ్చు. అమావాస్య నాడు సరిగా అర్ధరాత్రి సమయాన నేను మీ ఇంటికి వచ్చి నీ అంతరాత్మను తిరిగి నీ పరం చేస్తాను అన్నాడు. అంతదాకా నేను మామూలు పనులన్నీ చేసుకుంటూ ఉండవచ్చునా స్వామి అని హిరణ్యగుప్తుడు అడిగాడు. ఓ, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్నాడు మాంత్రికుడు. హిరణ్యగుప్తుడు తనలో తాను ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళాడు. తన అంతరాత్మను మాంత్రికుడు తీసుకున్నా కూడా తనలో ఏ విధమైన మార్పు వచ్చినట్టు అతనికి తోచలేదు. అన్న ప్రకారం అమావాస్య నాడు సరిగా అర్ధరాత్రి మాంత్రికుడు హిరణ్యగుప్తుడి ఇంటికి వచ్చాడు. హిరణ్యగుప్తుడు బేతాళ మాంత్రికుడిని సగౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించి, స్వామి, నా అంతరాత్మను తెచ్చారా? దానికున్న జబ్బంతా పోయిందా? ఏది, ఒక్కసారి నన్ను చూడనిస్తారా అని అడిగాడు. నువ్వు చూడటం ముఖ్యం కాదురా, దాన్ని సరి అయిన చోట వెయ్యాలి. నీ దుకాణం తెరిచి గల్లా పెట్టి చూపించు అన్నాడు మాంత్రికుడు. హిరణ్యగుప్తుడు దుకాణం తెరిచి గల్లా పెట్టి చూపించాడు. మాంత్రికుడు గల్లా పెట్టి కంతలో నుంచి ఏదో పడేశాడు. అది లోపల పడగానే ఖంగుమని శ్రావ్యమైన నాదం వినిపించింది. దీన్ని ఇందులో నుంచి తీయకు అని మాంత్రికుడు హిరణ్యగుప్తుడిని హెచ్చరించాడు.
తన అంతరాత్మ ఎలా ఉందో చూడాలని హిరణ్యగుప్తుడికి పట్టరాని కోరిక కలిగింది. అందుచేత మాంత్రికుడు వెళ్ళిపోగానే అతను తన గల్లా పెట్టే మూత తెరిచి చూశాడు. అందులో అతనికి తన అంతరాత్మ బంగారం రంగులో వెలుగుతూ డబ్బుల మీద నాట్యం చేస్తూ కనిపించింది. అది ఉండటానికి అతని చిటికెన వేలి కణుపు ప్రమాణమే ఉన్నప్పటికీ దానిని చూసుకుని హిరణ్యగుప్తుడు చాలా మురిసిపోయాడు. ఇది జరిగినప్పటి నుంచి హిరణ్యగుప్తుడి వ్యాపారం చాలా అభివృద్ధి అయ్యింది. అప్పులు చేసే ఖాతాదారులు అంతమయ్యారు. తన దుకాణం ముందు శోష వచ్చి పడిపోయిన వారికి కూడా హిరణ్యగుప్తుడు చిల్లిగవ్వ అప్పు పెట్టలేదు. ఇక నకిలీ నాణ్యాలంటూ అతని గల్లాలో పడనే లేదు. నకిలీ నాణ్యం ఖాతాదారు చేతిలో ఉండగానే అతను పసికట్టేయసాగాడు. వెనక డబ్బు మీద ధ్యాసే లేని మనిషికి ఇప్పుడు ఏ క్షణాన గల్లాలో ఎంత సొమ్మున్నది తెలుసు. ఈ గల్లాలో సొమ్ము పెరగసాగింది. దానితో పాటు అందులో ఉన్న అంతరాత్మ కూడా పెరుగుతూ వచ్చింది. కొంతకాలానికి ఆ అంతరాత్మ కోసం పెద్ద గల్లా పెట్టె కావలసి వచ్చింది. మరికొంతకాలానికి ఇనప పెట్టె వెలిసింది. చివరికి ఆ అంతరాత్మ కోసం పెద్ద ఖజానా కొట్టు కట్టవలసి వచ్చింది. హిరణ్యగుప్తుడి వ్యాపార దక్షత దేశ దేశాలకు పాకింది. ఆయన కోటీశ్వరుడైపోయాడు. ఆయనను ఇప్పుడు భార్య పిల్లలు దేవుడి కన్నా ఎక్కువగా చూస్తున్నారు. కానీ హిరణ్యగుప్తుడికి మాత్రం ఏదో మానసిక వ్యాధి పట్టుకున్నట్టయింది. ఆయన ఇన్నేళ్లు కూడా ప్రతిరోజు తన అంతరాత్మను చూస్తూనే ఉన్నాడు. ఈ అంతరాత్మ చూస్తూ ఉండగానే వికారంగా అయిపోయింది. దాని మొహమంతా ముడతలు పడి పాపిష్టి కళ పడింది. ఖజానా కొట్టులో దాన్ని చూసినప్పుడల్లా హిరణ్యగుప్తుడికి ఏదో అసహ్యము భయము కలగసాగాయి. చిట్ట చివరకు హిరణ్యగుప్తుడు 80 ఏళ్ల వృద్ధుడే జబ్బు చేసి మంచం పట్టాడు. ఇంకా కొద్దిసేపటికి చచ్చిపోతాడనగా ఆయనకు నరకం కనపడింది. ఆయన భయంతో పెద్ద పెట్టున కేకలు పెడుతూ, నా అంతరాత్మ నన్ను పరమ పాపిని చేసింది. అదిగో చూడండి, నా కోసం నరక ద్వారాలు తెరుచుకుంటున్నాయి. నన్ను మాంత్రికుడు నమ్మించి సర్వనాశనం చేశాడు అంటూ ప్రాణాలు విడిచాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, హిరణ్యగుప్తుడు పాపి అయ్యి నరకానికి పోవటానికి కారకులెవరు? లాభం సంపాదించనందుకు అతన్ని తిట్టిపోసిన భార్య, అతని అంతరాత్మకు చికిత్స చేసిన మాంత్రికుడా, అతని చేత డబ్బు గడింపజేసిన అతని అంతరాత్మ? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. దీనికి విక్రమార్కుడు, తప్పు ఎవరిది కాదు. తన భర్త లాభం సంపాదించాలని భార్య కోరటం అస్వాభావికం కాదు. మాంత్రికుడు హిరణ్యగుప్తుడి అంతరాత్మకు చికిత్స చేస్తానన్నాడే కాని అతనికి పుణ్యలోకాలు చూపుతానలేదు. అతను చేసిన చికిత్స సరిగానే ఫలించింది కూడా. ఇక అంతరాత్మను ఏ తప్పులు ఏ పాపాలు అంటవు. ఎందుకంటే ప్రతివాడు తన అంతరాత్మను సరి అయిన దారిలో ఉంచుకోవాలి. ఆ బాధ్యత మరెవరితో కాదు, అంతరాత్మ కలవాడిదే. పోతే హిరణ్యగుప్తుడు పాపి కావటానికి కారకుడు హిరణ్యగుప్తుడే. అతను చేసిన పొరపాటు ఏమిటంటే తన అంతరాత్మను బుద్ధిపూర్వకంగా ఇతరుడి పరం చేయటం. ఈ పని చేయటం ద్వారా హిరణ్యగుప్తుడు నరకాన్ని కోరి తెచ్చుకున్నాడు అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.